నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్న? నా పేరు నక్కయ్య. ఓకే. బండవతపురం మాది, వర్ధనపేట మండలం, వరంగల్ జిల్లా. ఓకే. ఎట్లుందన్న పరిపాలన? పరిపాలన అంటే ఇంతకు ముందు చేసిన గవర్నమెంట్ మనకు నచ్చకనే దాన్ని ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. దాన్ని బంద్ చేసి మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఓకే. ఈ పాత ప్రభుత్వం చేసింది ఏంటంటే ఉచితాలు అని, ఆ ఉచితాలు అనేటి పెట్టడం వల్లనే జనానికి అంతా రిస్క్ పుట్టింది. ఒక దళిత బంధు పెట్టిండ్రు. దళిత బంధు ఒక్క మనిషి 10 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తానంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఈ 10 లక్షల రూపాయలు మళ్ళీ కట్టడం లేదు. నాకు ఒక రైతు, నాకు ఒక 4 ఎకరాల భూమి ఉన్నది. నేను నా 4 ఎకరాల భూమి గవర్నమెంట్ లో పెట్టుకుని నాకు ఒక 10 లక్షలు కావాలంటే ఇయ్యలే గవర్నమెంట్. పోయిన గవర్నమెంట్ ఈ 10 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తాను అనే వరకు ఆ గవర్నమెంట్ మీద కొద్దిగా విరక్తి పుట్టింది. బీసీ బంద్ అని ఇస్తాను. దళిత బంద్ ఎందుకు, బీసీ బంద్ ఎందుకు? మేము యాదవులం, మాకు గొర్రెలు ఇస్తానన్నావు, ఒక్క యూనిట్ ఇచ్చినావు, ఇంకో యూనిట్ ఇవ్వాలి. మా యాదవులు పూర్తిగా వ్యతిరేకత అయిపోయింది. గవర్నమెంట్ అనేది ఏంటంటే ఉచితాలు అనేటివి అన్ని తీసేయవలసిందే. ఆ గవర్నమెంట్ ఉచితాలు పెట్టి జనాన్ని అంతా ఆగం చేసి, జనాలను సోమరిపోతులను చేసి, ఎవరిని కష్టం వారు చేయకుండా చేసింది గవర్నమెంట్. అందువల్లనే ఆ గవర్నమెంట్ ఎన్ని డబ్బులు పెట్టుకున్నా దాని వలగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ సరే ఇప్పటి వరకు ఎవరైనా రాగానే ఇవ్వాలంటే అన్ని ఇవ్వలేరు, కానీ సరే కొన్ని గ్యారంటీలు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలి, ఇంకా ఇప్పటి వరకు రైతు బంధు పడలే. ఏమన్నాడు అంటే రైతు బంధు రాగానే రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు పడ్డాయి, ఇంకా కలం పడలేదు. కొత్త ప్రభుత్వం కాబట్టి అవి కూడా మాకు ఇవ్వాలి. ఇంకోటి బస్సు ఉచితం అని పెట్టినావు. నువ్వు పల్లె వెలుగాల్సిన దానికి పెడితే పల్లెటూర్లోకి వెళ్ళి ఆ జనం పోయి ఆ బస్సు ఎక్కిపోతారు. నువ్వు ఇప్పుడు నౌకరీ చేసుకునేటోళ్ళు, టీచర్లు, వాళ్ళు వీళ్ళే ఉన్న వాళ్ళే బస్సులలో తిరుగుతారు, ఎక్స్ప్రెస్లలో తిరుగుతారు. దానివల్ల గవర్నమెంట్ కు లాసే కదా. ఇప్పుడు మేము ఎందుకు తిరగబోతాం? మాది పల్లెటూరు, మా వాళ్ళు ఎందుకు తిరగబోతాం? మేము ఏమైనా కూలినాలు చేసుకుంటే ఎన్నడన్నా పోతే ఎక్కుతాం. అది పల్లె వెలుగులో పెట్టాలి. నువ్వు ఎక్స్ప్రెస్ లకు కూడా చేసినావు. బస్సులలో పోదామంటే కూడా సీట్లు దొరుకుతలేవు. కూరగాయలు తెచ్చుకునేటోళ్ళు కూడా ఇక్కడ నుంచి వరంగల్ పోయి కూరగాయలు తెచ్చుకుంటారు ఫ్రీ అని. అది ఎంత వరకు ఇది నిజం? ఇది ఎందుకు పెడతాండ్రు? ఇప్పుడు నాకు ఒక ఊళ్ళో బట్టలు ఉంటాయి, ఓ జాగిన్ ముక్క కావాలన్నా, బనీన్ కావాలన్నా అన్నట్టు ఆ బస్సులో పోతారు, తెచ్చుకుంటారు. అంతే. ఇవన్నీ ఉచితాలు అనేవి తీసివేయాలి. గ్యాస్ ఇస్తానన్నారు, ఒకటి గ్యాస్, ఒకటి కరెంటు ఫ్రీ అన్నావు, కరెంటు ఫ్రీ పెట్టాలి. 200 యూనిట్లు ఎక్కువ కలుసుకున్న వాళ్ళకి ఎక్కువనే. ఇది ఒకటి. ఇప్పుడు కరెంటు అంటే కరెంటు ఏ రైతు అయినా 24 గంటలు ఇస్తానన్నారు. సరే కరెంట్ అయితే ఇప్పటి వరకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ గవర్నమెంట్ అనేది ఉచితాలు తీసేయాలి, అది తెలిసింది. గత చేసిన గవర్నమెంట్ లా చాలా వెనకబడిపోయింది మనది. తెలంగాణ అనేది వెనకబడిపోయింది. అందువల్లనే ఈ గవర్నమెంట్ లో కూడా కరెక్ట్ ఇప్పటి వరకు అయితే సరే గ్యారంటీలు అనుకున్న కొన్ని అయినా నిమ్మలంగానైనా అది అమలు చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ని కోరుకుంటాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 రోజులు వచ్చింది, నేను 100 రోజులు రాగానే మొత్తం కొన్ని హామీలు పూర్తి చేస్తా అనేసి చెప్పిండు. ఇప్పుడు 100 రోజులు అయిపోయినాయి, ఒక్క అమలు అని చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మాట ఏమైనా మార్చిందంటే ఈ 16 సీట్లు ఎంపీ స్థానాలు గెలిస్తే గానీ మనకి 6 గ్యారెంటీలు అనేది పాసిబుల్ అవ్వదని చెప్తుండ్రు. దీనిపైన ప్రజలు ఏమని అనుకుంటున్నారు? మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాడా, లేదంటే ఏ విధంగా చూస్తారు దీన్ని? అయితే ఆయన ఎంపీ గెలిస్తేనే నేను ఈ 6 గ్యారంటీలు అని మాకు చెప్పలేదు కదా. ముందు చెప్పలేదు. మాకు ఇప్పుడు అయితే గెలిపించినావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినావు. నువ్వు ఒకవేళ నేను గెలిస్తేనే పెడతానంటే రేపు ప్రజలు నువ్వు మంచిగా చేస్తేనే నీకు ప్రజలు మళ్ళీ ఒకటి ఎంపీగా కావాలంటే ఎంపీగా నీకు ఒక్కరికి రావాలంటే రావు. ఇప్పుడు టిఆర్ఎస్ కంటే చాలా వరకు వెనకబడిపోయింది. 1-2 వస్తే ఎక్కువ. ఏమున్నా బీజేపీకి టిఆర్ఎస్ కే రెండింటికే పోటీ ఉంటది. ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలు కాక పెట్టకపోతే మీకు గత ప్రభుత్వం లెక్క మీ ప్రభుత్వం కూడా గట్టినే తీసేస్తాం, అంతే ఉంటది. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మీ బీఆర్ఎస్ పార్టీని 5 సంవత్సరాల లోపు మొత్తం భూస్థాపితం చేస్తా అనేసి చెప్తుండు. అంటే దీని అర్థం ఏంది? భూస్థాపితం అంటే ఇప్పుడు అంటే 39 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో. వీళ్ళని ఏమన్నా కొనుగోలు చేసే మార్గం ఏమన్నా కనిపిస్తుందా, లేదంటే భూస్థాపితం అంటే ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు దాన్ని భూస్థాపితం చేస్తాను అని రేవంత్ రెడ్డి అంటే ఆయన చేయడానికి ఆయన చేతిలో ఏముండలేదు, ప్రజల చేతుల్లోనే ఉన్నది. వాళ్ళని తీసేయాలంటే మళ్ళా ప్రజలే
నువ్వు మంచి గవర్నమెంట్ అయ్యేది మంచి గవర్నమెంట్ గా మంచిగా నువ్వు అనుకున్నాయని చేసినాక నువ్వు చేయడం కాదు, ప్రజలే చేస్తారు దాన్ని లేకుండా. అలా అందులో నువ్వు చేసేది ఏమున్నది అలా? ఏం లేదు. ఇవన్నీ అనుకునే మాటలు, రాజకీయ నాయకులు అనుకునే మాటలే కానీ ఏ పార్టీని ఎవరు లేకుండా చేయడానికి వీలు లేదు. నువ్వు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అయితే కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేకపోతే రేపు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఇప్పటి వరకు అయితే మాకు ఇంకా ఏం తెలుస్తలేదు. ఇప్పుడు 100 రోజుల గ్యారంటీ అన్నారు, కొత్తగా ఏర్పడ్డ వాళ్ళు కాక ఎట్లా వెళ్ళకుంటుంటదో గవర్నమెంట్ పరిస్థితి కూడా అంతే. ఏమనంటే అంత లాస్ లో చూపెడతారు అంటే కొన్ని ఇప్పుడు బ్రాండ్ షాపులు అటువంటి ఉన్నాయి. అవి గత కొద్ది రోజులు ఉండగానే ముందుగానే టెండర్లు వేసి ఆ పైసలు అయిపోయినాయి. రోడ్లో గీడ్లో ఉన్నాయి, అవి కూడా చేసిండ్రు. కొన్ని భూములు ఉన్నాయి, భూములు అమ్మారు. కొద్దిగా వెనకబడే ఉన్నది ఇప్పటి వరకు అయితే. ఇప్పుడున్న గవర్నమెంట్ కొత్తగానే ఇప్పుడే రాగానే అన్ని అమలు చేయాలంటే చేయదు కదా. కాకపోతే 2 నెలలో 3 నెలలో కొన్ని అమలు చేసుకుంటే రావాలి. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే మీరు లేకుండా చేసుడు కాదు, బీఆర్ఎస్ ను ప్రజలు లేకుండా చేస్తారు. ఒకవేళ మీరు మంచిగా చేయకపోతే మీరు చేయడం కాదు, మీది కూడా గంతే ఉంటది. ఇప్పుడు ప్రజల్లో ఒక చైతన్యవంతం వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పుడు చైతన్యవంతం అంటే ఒకటి ప్రజలల్లా ఇప్పుడు ఒకటేంది అంటే డబ్బులు పంచిన వాళ్ళకు కూడా ఓట్లు వేయకుండా డబ్బులు పంచని వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. అంటే ప్రజలలో చైతన్యం వచ్చింది. ప్రజలు తెలివి కల్లోళ్ళు అయినరు, ఓటర్లు చాలా తెలివి కల్లోళ్ళు అయినరు. ఇంత ముందు లెక్క ఏదో ఒక్క గొర్రె పోయి బయట పడితే అందరు పడ్డట్టు లేదు. ఇప్పుడు ప్రజలంతా తెలివి కళ్ళు అయినరు. ఎవరికి వేయాలనో ఇప్పుడు ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లలో ఎవరు మంచి మనిషి అనే చూస్తారు తప్పగానే పార్టీ లెవెల్ చూసి ఓటేయడం అయితే జరగదు. ఇది ఇప్పుడు ఇది ఒకటి ఫ్రీ బస్ అనేసి పెట్టేసిండు. సో ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో వాళ్ళకు చాలా డ్యామేజ్ అయిపోయింది. ఒక 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 ఫ్యామిలీని పోషించాలన్నా కూడా, వాళ్ళ పిల్లల్ని ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఇది మనం చూస్తా ఉన్నాం. దగ్గర 10 నుండి 15 మంది చనిపోయింది ఇప్పటి వరకు. మరి ఇప్పుడు ఈ యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ పెద్ద పెద్ద లీడర్లు, ఈ ఆటో యూనియన్ వాళ్ళు చాలా మంది ఇప్పుడు జనాల్లో ఒక అపోహ ఏమని ఉందంటే, వీళ్ళకు రేవంత్ రెడ్డి యూనియన్ లీడర్లు ఎవరైతే ఉంటారో పెద్ద వాళ్ళు ఒక జిల్లాకు సంబంధించింది ఎవరైతే లీడర్లు ఉంటారో ఆ లీడర్ని తీసుకుపోయి వీళ్ళు మభ్య పెట్టి కొంత అంత ఇచ్చి కమ్మిపించిండు అన్న వార్త వినిపిస్తుంది. దీనిపైన అందుకని ఈ ఆటో వాళ్ళు స్ట్రైక్ చేయడం లేదని అంటున్నారు. దీనిపైన ఏమంటారు? ఆటో వాళ్ళు అంటే ఇంత ముందు నేను ఏమన్నానంటే పల్లె వెలుగు పెడితే పల్లెటూరుల నుంచే పోతారు అన్నాం. ఎక్స్ప్రెస్ లకు కూడా ఫ్రీ బస్సులు పెట్టినాం. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకు కూడా కొంత జీవనోపాధి కావాలి కదా. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు దాని మీదనే ఆధారపడి ఉన్నారు. మనం మొదటి నుంచి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆధారపడ్డ వాళ్ళు ఏమైంది అంటే ఒకేసారి వాళ్ళకు ఈ ఫ్రీ బస్సులు పెట్టే వరకు వాళ్ళు ఎక్కడం లేదు. అది కొంతవరకు పల్లెటూరు బస్సులకు పల్లె వెలుగు బస్సులకే ఫ్రీగా పెట్టి ఆ ఎక్స్ప్రెస్లు అనేటి వాటికి తీసేయాలి. ఇప్పుడు అట్లయితే ఏమవుతుంది అంటే జనం ఈ మహిళలు కూడా తొందరగా పోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో ఎక్కుతారు, లేకపోతే ఎక్స్ప్రెస్ అని ఎక్కుతారు. ఎక్స్ప్రెస్ ఎక్కడం వల్ల గవర్నమెంట్ కు లాభం అవుతుంది, ఆటో ఎక్కితే ఉన్న వాళ్ళకు లాభం అవుతుంది. ఈ పల్లె వేలు ఒక్కటి పెడితే ఏంది అంటే ఫ్రీగా పోయే వాళ్ళు పేదవాళ్ళకు పనిచేస్తారు. దీనివల్ల మాత్రం ఆటో వాళ్ళు కొద్ది దెబ్బ తిన్నట్టే, వాళ్ళకు కొద్ది ఇబ్బందులు అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఇక వాళ్ళ ఉపాధి హామీ అంటే వాళ్ళకి ఇవ్వాలంటే ఇటు ఈ ఫ్రీ పెట్టి ఆటో వాళ్ళకి కూడా ఫ్రీగా ఏదన్నా ఇవ్వాలంటే ఏమిస్తుంది? ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది గవర్నమెంట్? ఇవాళ సొమ్ము ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఫ్రీ అంటే అవన్నీ ఫ్రీలన్నీ బంద్ చేసుకొని అది కూడా ఏంటంటే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉన్నది. ఈ జాతరకు ఫ్రీ అంటే కోట్ల మంది పోతారు. ఈ ఫ్రీ అనేది వాటిని తీసేసి ఒక పల్లె వెలికే ఫ్రీ పెడితే ఈ తొందరగా పోవాలనుకునే వాళ్ళు ఆటో ఎక్కుతారు. ఇప్పుడు జాతర నడిచిన రోజులు దగ్గర 2 నెల రోజులు అయితే గట్టిగా నడుస్తుంది జాతర. సమ్మక్క సారక్క జాతర గట్టిగా నడుస్తుంది. ఈలోగా ఏమైనా బంద్ పెట్టే అవకాశం ఉంటుందా? లేదంటే ఈ ఫ్రీ బస్సులు అవన్నీ ఏదైతే ఉన్నదో, వీళ్ళు ఏదైతే ఫ్రీ బస్సులు చేసిల్లో అది ఏమన్నా బంద్ పెట్టే అవకాశం ఉంటుంది ఈ నడిచిన రోజులు సమ్మక్క సారక్క జాతర? అది ఏంటంటే మొన్ననే సీతక్క కొండ సూర్యక మాట్లాడిండ్రు, మాది సమ్మక్క సారక్కకు ఫ్రీగా పెడతాను మహిళలకు అన్నారు. మళ్ళీ ఇప్పుడే వాళ్ళు మాట మారితే మళ్ళీ చాలా ఇబ్బంది పడరు. అందుకని వాళ్ళు మాట మారవలేరు. అది బంద్ పెట్టే ప్రయత్నం లేదు. తర్వాత ఉంటాంటే ఈ జాతరనే కాదు ఇంకా ఉంటాంటే కూడా పల్లె వెలుగులను కొనసాగించి ఆ ఎక్స్ప్రెస్ లకు వీటికి యథావిధిగా పెడితేనే బాగుంటదని నా ఉద్దేశం. టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సో కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండు. అయితే వీళ్ళు స్టార్టింగ్ నుండి ఎక్కడైనా బహిరంగ సభ పెట్టినప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి జైల్లో చిప్పకూడు తినిపియకపోతే నా అబ్బకు పుట్టినావు అన్న కదా అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రసంగించండు. కొన్ని సభలలో ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చిండు.
ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇప్పుడు అదొకటి ఏదో నీళ్ళది అది ప్రాజెక్ట్ అంటారు, అది కుంగిపోయిన పిల్లర్లు అంటారు. దాని మీద ఒక కమిటీ ఉంటది, దాన్ని చేస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళని జైల్లో నూకిన లేరా? ఇంతకుముందు ఆంధ్రాలో మాత్రం కాలేదా? ఒకవేళ పంపిస్తే కక్ష రాజకీయం అనుకోవచ్చా? ఈ ఒకవేళ పంపిస్తే అంటే ఇక కక్ష రేపు నువ్వు చేస్తున్నావు, ఎల్లుండి ఇంకోసారి గెలిచాక వాళ్ళు ఇంకోళ్ళు చేస్తూనే ఉంటారు. అవన్నీ చెయ్యడం తప్పు, అట్లా కాదు. కాకపోతే మనిషిని నిలబెట్టి దుర్వినియోగం అయితే ఏదైతే అయిందో దాన్ని రీకవర్ చేయించుకోవాలి. దాన్ని ఆ డబ్బులు అనేవి రీకవర్ చేసుకోవాలి. తీసుకుపోయి జైల్లో తోలినంత మాత్రంలో వచ్చే లాభం ఏంటిది? వాళ్ళ కూడా మంచిగానే ఆరామం ఇంత తింటారు, అలా పండుకుంటారు. అయ్యేది ఏం లేదు, ఈ బాధలని తప్పుతాయి కదా. ఇప్పుడు మేము రైతులో ఉన్నాం, మా దగ్గర కూడా ఒక రైతు ఏమంటాడంటే మొన్న జైలుకు పోయిండు, అల్లనే మంచిగా ఉన్నది, వాళ్ళకు మంచిగా టిఫిన్ పెడతారు, మంచిగా గడ్డని చెప్తారు, బువ్వ పెడతారు, అలా వండుకున్నది టీ ఉన్నది అన్ని ఉన్నాయి అంటాడు. అంటే రైతుకి ఏమనిపిస్తుంది అంటే అరే అలా కూడా మంచిగా ఉన్నది కదా అనిపిస్తుంది. రేపు రాజకీయ నాయకులు కూడా అలా పోయినాక వాళ్ళు కూడా ఇళ్ళనే మంచిగా ఉన్నది అనుకుంటారు. ఎప్పటికైతే ఉంటారు కొద్ది రోజుల్లో మళ్ళీ వస్తూనే ఉండే. ఇవన్నీ చేయడం కాదు, దాన్ని దుర్వినియోగం చేసిన డబ్బును రీకవర్ చేసుకోవాలి. కానీ మనిషిని తోలినంత మాత్రంలో రాజకీయం మారుతుందని ఎప్పుడు అనుకోకూడదు. ఆర్ రమేష్ ఏం చేయలేదా? ఎందుకు ఓడిపోయాడు? ఒక 2 కారణాలు చెప్పండి. ఆర్ రమేష్ ఎందుకు ఓడిపోయాడు? ప్రజల్లో అంత మార్పిడి ఎందుకు వచ్చింది? అతని పైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఈ నాగరాజు కొన్ని కాన్స్టిట్యూన్స్ తిరిగిండు అన్నాడు. ఈ వర్ధనపేట కాన్స్టిట్యూన్స్ కొంత విలేజ్లలో తిరగలేదని కొంతమంది ప్రస్తావిస్తున్నారు. దీనిపైన ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆరూరు రమేష్ ఓడిపోవడానికి కారణం అంటే ఫస్ట్ ఏంది అంటే ఓట్లేసే నాడు అవుపడ్డాడు. తర్వాత ఊళ్ళో కొన్ని అవకతవకలు ఉంటాయి, కొన్ని లీడర్లు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఏనాడు మళ్ళా గెలిచిన నాడు నుంచి ఏ ఊళ్ళకు రాలే చక్కగా. ఏనాడో ఒక్కనాడు వస్తే గ్రామ పంచాయతీ కాడికి వచ్చి అంతా గెలిచిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒకసారి వచ్చి వెళ్ళేసిండు. ఎవరు? ఆరూరు రమేష్. ఇప్పుడు ఇంకొకటి, ఆరూరు రమేష్ ఓడిపోవడం కారణం అంటే ఒకటి కాదు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెలు ఇచ్చిండ్రు కదా గొర్రెలది, ఇవన్నీ. ఇంకొకటి ఇప్పుడు నేను ఒక భూమి మా అయ్య ఉన్నాడు భూమి, ఒక కాగితం రాసుకున్నాడు అంతే, కబ్జాలో నేనే ఉన్నా. దాన్ని ఏంది ఆ భూమి ఇప్పుడు నా పేరు మీద రావాలంటే మండలాఫీసు పోతే రాదు, ఏం రాదు. ఇది సాదా బయానామా అని పెట్టిండు. ఎప్పుడు పెట్టిండు? గెలిచినాక రెండు సంవత్సరాలకే సాదా బయానామా పెట్టుకోండి, ఎవరి భూములు వాళ్ళకి చేస్తా అన్నాడు. ఆ సాదా బయానామా అనేది మర్చిపోయి భూమి కబ్జాలున్నా భూమి మీద నేనున్నా, కాగితం మీద ఇంకోళ్ళు ఉన్నాడు. ఆ మనిషి నుంచి ఈ మనిషికి రావాలంటే ఎంఆర్ఓ దగ్గర పోతే ఏమంటాడు, నా దగ్గర ఏం లేదు, ఆయన వచ్చి నీకు సంతకం చేయాలంటే ఈ కొన్నోడేమంటాడు, అయ్యమ్మ నీ పేరు మీద భూమి నా దగ్గర అంటే నేను ఉత్తగెందుకు వస్తా, నా అయ్యమ్మిండు నా తాత అమ్మిండు అంటాను, నేనెందుకు వస్తా అని ఇట్లా చాలా మంది రైతుల భూములు ఒకరి మీద ఒకరు పోవడం వల్ల దాన్ని సద్వినియోగం చేయలేదు. ఎవరి భూములు కాగితం మీద ఒకడున్నాడు, పట్టాలు ఒకరున్నారు. దీనివల్ల అదొక్కటి. ఈ గొర్రెలు ఇవ్వకపోవడం 2వ యూనిట్, అదొక్కటి. ఇంకొకటి ఏంది అంటే నేను కూడా బీఆర్ఎస్ లో పనిచేసిన 9 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు, ఎవరికి ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇప్పటి గవర్నమెంట్ కూడా ఇస్తా అంటాంది. కనీసం ఆ పోయిన గవర్నమెంట్ కొద్దిగా గొప్ప ఊరుకో 15 సంవత్సరంలో 5-6 ఇండ్లు ఇచ్చినా కూడా ఇవాళ గవర్నమెంట్ అట్లా పోకపోవు. ఈ గవర్నమెంట్ కూడా ఏంటిది అంటే ఇప్పటికి కూడా పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎంతో కొంత సాయం చేయాలి. ఓ 3 లక్షల 4 లక్షల ఇవ్వాలి, కట్టుకున్న వాళ్ళకి ఇస్తేనే ఉంటది. లేకపోతే ఈ గవర్నమెంట్ కూడా ఇల్లు ఇవ్వకపోతే వీళ్ళది కూడా అంతే ఉంటది. ఇప్పుడు 2 ప్రభుత్వాలు చూసి మళ్ళీ బీజేపీ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ మన రాష్ట్రంలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ కాక కొన్ని అమలు చేయకపోతే నెక్స్ట్ బీజేపీ ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఎంపీలో కూడా 2 పోటీలే ఉంటాయి, ఈ బీజేపీ కాంగ్రెస్.